వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము చాలా టేస్టీగా ఉండే టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు నేను ఒక 100 గ్రామ్స్ రైస్ ఇలా బియ్యం తీసుకుని అన్నం వండి ఉంచుకున్నాను అనమాట. రైస్ 100 గ్రామ్స్. ఆ తర్వాత వచ్చేసి టొమాటోస్ కూడా ఈక్వల్ వెయిట్ 100 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ టొమాటోస్ తీసుకుని ఇలా ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాను. ఈ ప్లేస్లో మనము ఇష్టపడే వాళ్ళు టొమాటోస్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. నేను పీసెస్ లేకుండా ఉండటం కోసం ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ వాలికల్లాగా ఇలా కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ, అల్లము ఒక 1/2 ఇంచు ముక్క సన్నగా తరిగి ఉంచుకున్నాను. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి చిన్నవి ఒక 4, ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, ఆ తర్వాత జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ ఒక 3/4 టేబుల్ స్పూను, ఇది గరం మసాలా పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూను. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మనకి ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఇలా మూకుడు తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా మనకి డిఫరెంట్గా ఇలా టొమాటో రైస్ ప్రిపేర్ చేసుకుంటే మనకి టైం అనేది ఒక 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఆయిల్ తీసుకున్న తర్వాత బే లీఫ్, ఇది బిర్యానీ ఆకు, ఒక 1/2 ఆకు ఇలా పీసెస్ లాగా చేసి వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ గరం మసాలాలో అన్నీ కూడా ఉన్నాయి, స్పైసెస్ అన్నీ కూడా వేసి ఉంచుకున్నాను అనమాట. మనకి బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను నేను. బే లీఫ్ కూడా మనకి కొంచెము వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు ఒక 10 పీసెస్ తీసుకున్నాను. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనము చేసుకుంటే బాగుంటుంది. ఈ జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అల్లం ముక్కలు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు ప్రిఫర్ చేస్తున్నానండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అల్లం ముక్కల ఫ్లేవర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఈ స్లైసెస్ లాగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, మనకి వేడి అన్నమే కాకుండా మనకి పొద్దున అన్నము, ఉదయం అన్నం కానీ రాత్రి అన్నం కానీ అలా మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఈ ఆనియన్ చక్కగా వేగిన తర్వాత, అంటే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనము ఈ ప్యూరీని వేసుకుని ఉడికించుకుందాము. తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ప్యూరీలోనే. ఇలా ప్యూరీ తీసుకుంటే మనకి కొంతమంది టొమాటో అనేది ముక్కలుగా ఉండటం ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి బాగుంటుంది అన్నమాట ఇది. తర్వాత ఫ్లేవర్ కూడా మనకి రైస్కి చక్కగా పట్టి చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇలా టొమాటో అనేది చక్కగా ఉడికిన తర్వాత మనం కాస్త దగ్గరకు కూడా అవుతుంది. ఈ టైంలో ఈ రైస్ ఏదైతే ఉందో రైస్ వేసుకుని రైస్తో పాటు జీరా పౌడరు,
తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్, తర్వాత పుదీనా, ఇవి వేసుకుని చక్కగా మొత్తము ఈ ప్యూరీ ఏదైతే ఉడికి ఉందో అదంతా కూడా రైస్కి పట్టేటట్లుగా కలుపుకోవాలి. స్టవ్ నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. ఈ టొమాటో రైస్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నది మనకి లంచ్ బాక్సుల్లోకైనా కూడా చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనము టొమాటోస్ సెలక్షన్ మాత్రం చక్కగా ఎర్రగా పండిన టొమాటోస్ అయితేనే మనకి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. టమాటా సెలక్షన్లో మాత్రం ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. బాగా ఎర్రగా పండిన టొమాటోస్ అయితే కలర్ఫుల్గానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనం కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. రైస్ కూడా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్ రైస్కి 1:2 వాటర్ తీసుకుంటే మనం దీనికి మాత్రం 1:1.5 వాటర్ తీసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.